10 lakhs సరిపోను ఫర్నిచర్ ఇస్తా అని చెప్తున్నాను. 10 lakhsకి విలువ గల ఫర్నిచరు. అంటే ఏమేమి వస్తాయంటే మనకి హాల్లోకి వచ్చేసరికి దివానా కాట్ వస్తుంది, తర్వాత సోఫా సెట్ వస్తుంది, అండ్ మనకి బెడ్రూమ్లోకి వచ్చేసరికి బెడ్రూమ్లో మంచాలు వస్తాయి, ఏసీలు వస్తాయి, 2 బెడ్రూమ్లో మంచాలు వస్తాయి, 2 బెడ్రూమ్లో ఏసీలు వస్తాయి, అండ్ కిచెన్కి వచ్చేసరికి చిమ్నీ వస్తుంది, సో స్టవ్ వస్తుంది. సో మీకు హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. మీ ముందుకు ఒక కొత్త ఇల్లు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇదిగో కట్టారనమాట ఇల్లు. ఇది ఇలా ఇల్లు ఏమన్నా సేల్ చేసుకోవాలనుకున్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నాకు నెంబర్ అయితే పైన ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీ ఇంటిని కూడా ఇలా వీడియో తీపించుకోవచ్చు అనమాట. ఇల్లు వచ్చేసరికి మొత్తం 3.7 cents అనమాట ల్యాండ్ మొత్తం. సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి మీకు దగ్గరగా 5 నుంచి 6 lakhs దాకా ల్యాండ్ కాస్ట్ ఉందని చెప్తున్నారు. మొత్తం ఇది చూడండి, ఫ్రంట్ ఫేస్ చాలా బాగుంది ఇల్లు. ఇప్పుడు కొనడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే, సో మీకు అక్కడ చూడండి, అక్కడ బ్యానర్ కనపడుతుంది కదా బ్యాక్ సైడ్. ఆ బ్యాక్ సైడ్ బ్యానర్ దగ్గరే కరెక్ట్గా ఒక 1 weekలో అపార్ట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ఏంటంటే అపార్ట్మెంట్ అయిపోయిన దాకా వెయిట్ చేసి అమ్ముకున్నా కూడా మీకు చాలా అమౌంట్ అయితే మిగిలిద్ది. అండ్ మంచి ఆఫర్ అయితే చెప్తున్నాడు బిల్డర్. 10 lakhs విలువైన ఫర్నిచర్ అనేది ఫ్రీగా ఇస్తా అని చెప్తున్నాడు. సో ఇలా ఉంది. మీరు వీడియో లాస్ట్ లో చూస్తే ఇంటి కాస్ట్ కూడా చెప్తాను మీకు. సో మనకైతే ఎంట్రన్స్ ఇలా ఉంది అనమాట. ఎదరా మెట్ల దగ్గర కూడా మొత్తం గ్రానైట్ అయితే వేయించారు. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్లస్ పాయింట్ అంటే మెయిన్ బోరు వాటర్. ఇక్కడ వాటర్ వచ్చేసరికి 50 అడుగులోనే వాటర్ పడ్డాయి. మీకు ఎప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు. బోరు వాటర్ తోటే ఈ సీసీ రోడ్లు మొత్తం పోసారనమాట. అంత బాగా వచ్చినాయి వాటర్. సో ఇంటికి అయితే వాటర్ ప్రాబ్లం లేదు. ఇండివిజువల్ గా ఇంటికి బోర్ ఉంది. అండ్ ఇది సపరేట్ గా వర్షంది కూడా ఉంది చూడండి ఇటువైపు. సో ఇటు వర్షంది ఉంది, బ్యాక్ సైడ్ కూడా ఉంది వర్షంది. ఇలాగే ఈ వర్షందులోనే మనకి ఈ వర్షందులో సింక్ కూడా ఉంది అనమాట, మనం బ్రష్ అయి చేసుకోవడానికి. సో బ్యాక్ సైడ్ కూడా ఉంది వర్షంది. స్టాండ్ కూడా వాళ్ళే ఇంక్లూడింగ్ ఇందులో చేశారనమాట. చెప్పులు పెట్టుకోవడానికి కూడా నీట్ గా, ఇబ్బంది లేకుండా. ఎవరైనా వచ్చినప్పుడు బయట రిలేషన్ ఎవరైనా వచ్చినప్పుడు వాడుకోవడానికి వాష్రూమ్ బయట సపరేట్ కూడా ఉంది. సో మీకు మెటల్ ల్యాండింగ్ కూడా చూడండి, మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే స్ట్రక్చర్ చాలా బాగుంది. అండ్ మెటల్ ల్యాండింగ్ రైలింగ్ కూడా మొత్తం గ్రేడ్ స్టీల్ వాడారంట. సో మన మెటల్ ల్యాండింగ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. సో మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నప్పుడు ఇల్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా ఎక్కొచ్చు. అండ్ మీకు మెటల్ ల్యాండింగ్ పైన స్లాబ్ కూడా చూడండి. స్లాబ్ పోయడం వల్ల ప్లస్ పాయింట్ ఏమైందంటే వర్షం పడ్డప్పుడు వాటర్ కింద పడకుండా ఇల్లు పాడవకుండా ఉంటుంది. సో అది కానీ లేదనుకో మొత్తం మెట్ల మీద వాటర్ పడిపోయి మెట్లు జారిపోయి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. చూడండి మెట్ల రైలింగ్ కూడా ఎంత బాగుందో. ఇది లోపలికి అయితే వెళ్దాం రండి. సో మీకు లాక్ కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా బ్రాస్ అనమాట. సో చూడండి సేమ్ లైక్ ఏ గోల్డ్ లాక్ కనబడుతుంది మీకు. చూడండి హాల్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్ మన హాల్కి ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ వాల్ పెయింట్ సీనరీ అయితే ఉంది, బుద్ధుడి విగ్రహం. ఇదైతే నెక్స్ట్ లెవెల్ హాల్లో. ఇదంతా టైల్ వర్క్ అనమాట, నీట్ గా ఉంది. అండ్ మీకు ఇదంతా చూడండి ఫినిషింగ్ అయితే ఎలా ఉందో. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మొత్తం గ్లాస్ ఫిట్టింగ్, అంతా వుడ్ వర్క్. బెల్లర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, మీకు చాలా బాగుంది. ఇది టీవీ పార్టిషన్ అనమాట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇది. సో ఒక బెడ్రూమ్ వచ్చేసరికి అటువైపు నుంచి ఎంట్రన్స్ ఉంది, ఇంకో బెడ్రూమ్కి ఇటువైపు ఎంట్రన్స్ ఉంది. హాల్లోనే మీకు మిస్ అవ్వకుండా వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. సొంతలోకి వెళ్ళిన డోర్ కూడా ఉంది. దీనికి కూడా వర్క్ చేయించారు. దోవల్ మెస్ కూడా ఉంది. ఇది మన హాల్లో నుంచి వర్షందులోకి అనమాట. ఏదన్నా గాలి అయి కావాలనుకున్న ప్రశాంతంగా సో ఈ డోర్లో నుంచి డోర్ తీసుకోవచ్చు. ఈ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం రండి. ఈ డోర్ కూడా డిజైన్స్ ఉన్నాయి చూడండి, మొత్తం చాలా బాగుంది. ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోనే మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సార్ కబోర్డ్లు అనమాట, ఇట్లా పెట్టుకోవడానికి కబోర్డ్లు ఇచ్చారు. మీకు ఏమన్నా పెట్టుకోవడానికి పైన కూడా కబోర్డ్లు ఇచ్చారు వదలకుండా. ఆర్నమెంట్స్ అవి పెట్టుకోవడానికి సపరేట్ గా ఇచ్చారు సెల్ఫ్లు. ఇవి నేను చాలా బాగా నచ్చింది నాకు ఇది. సో గోల్డ్ రింగ్స్ అవి ఉంటాయి కదా మనం స్నానం చేసేటప్పుడు పెట్టుకోవడానికి సపరేట్గా ఇచ్చారు డోర్. ఇది రెడీ అవడానికి కూడా మిర్రర్ ఇచ్చారు. దీనికి చుట్టూ మళ్ళీ డిజైన్ ఇచ్చారు, డ్రాస్ ఇచ్చారు అనమాట. మనం ఏం థింగ్స్ అవి పెట్టుకోవడం ఏం పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇచ్చారు. సీలింగ్ కూడా చూడండి చాలా డీసెంట్ గా ఉంది, మంచి థీమ్ అనమాట, చాలా క్లాస్ థీమ్. ఈ మ్యాచింగ్ పెయింట్ కానీ సీలింగ్ కానీ ఈ కబోర్డ్ కానీ కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది, డీసెంట్ గా ఉంది అనమాట. వాష్రూమ్ కూడా చూపిస్తాను. అసలు వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది. అసలు వాష్రూమ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చూడండి చాలా పెద్దగా ఉంది. వెస్ట్రన్ టాయిలెట్ అనమాట ఇది. మీకు ఇక్కడ గేజర్ కూడా ఆల్రెడీ ఫిట్ చేస్తున్నారు. వాష్రూమ్కి వెంటిలేషన్ ఉంది. సో షవర్ వాష్ ఉంది. మీకు
ఇక హాట్ వాటర్ కోల్డ్ వాటర్కి మొత్తం సెటప్ అయిపోయింది అనమాట. ఫుల్గా ఉంది, పెద్దగా ఉంది అనమాట, చిన్నగా ఇరికి ఏం ఇవ్వలేదు కదా. ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దాం పాండి. మనకి ఇటు నుంచి వచ్చేసరికి మనకి కిచెన్కి ఇంకో బెడ్రూమ్కి ఎంట్రన్స్. మీరు కిచెన్ చూస్తే కిచెన్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. కిచెన్ అటాచ్డ్ చూడండి. కిచెన్కి ఇక్కడ మొత్తం ఫుల్ వర్క్ ఉంది, వుడ్ వర్క్ మొత్తం, ఇదంతా వుడ్ వర్కే. కిచెన్లో కూడా మొత్తం కబోర్డ్లని సెటప్ అయిపోయినాయి. మొత్తం ప్లేట్లో పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు సార్ మనం మొత్తం. ఇది ఓపెనింగ్ కిచెన్ బాగుందన్నమాట. డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు, మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇక్కడ సింక్ ఉంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ పక్కనే యూజ్ చూడటానికి కానీ వెంటిలేషన్ కోసం కానీ కిటికీ ఉంది అనమాట, విండో కూడా ఉంది. సో ఇంటికి వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనం థింగ్స్ అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సెల్ఫ్లు ఇచ్చారు మనం నీట్గా. సో సెల్ఫ్లు అయితే చాలా బాగున్నాయి. మనం ఏంటంటే చాలా థింగ్స్ పెట్టుకోవచ్చు. ఇంట్లో నచ్చింది ఇంకో మంచి విషయం ఏంటంటే పూజ గది అనేది కిచెన్కి సంబంధం లేకుండా ఉండాలి. చాలా ఇళ్లలో ఇప్పుడు అలా ఉండట్లేదు, కిచెన్లో కలిపేస్తున్నారు. మీకైతే సపరేట్గా ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. పూజ గది అనమాట. నాకు ఫేసింగ్కి సపరేట్ పూజ గది ఉండడం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుంది పూజ గది. పూజ గది దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వాలి, చాలా పెద్ద పూజ గది ఇచ్చారు. మనం ఇంట్లో కూర్చొని మంచిగా పూజ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సెంటిమెంట్ పరంగా సూర్యకిరణాలు అనేది మన పూజ గది డైరెక్ట్గా పడితే చాలా మంచిదని చెప్తారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీనికి సపరేట్గా అందుకనే వీళ్ళు వెంటిలేషన్ కూడా ఇచ్చారనమాట. మనం ఆ డోర్ తీసామంటే డైరెక్ట్ సూర్యకిరణాలు వచ్చి పడతాయి ఎర్లీ మార్నింగ్ పూజ గదిలో. సో పూజ గది కూడా మొత్తం సెటప్ బాగా ఇచ్చారు నీట్గా. అసలు ఎంత బాగుందో చూడండి వర్క్, పూజ గది వర్క్ కూడా. దీన్ని సపరేట్ గ్లాస్ డోర్ కూడా ఇచ్చారనమాట. ఫ్రిడ్జ్ పార్టీషన్ ఇది. ఇక్కడ వస్తే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్కి సపరేట్ పార్టీషన్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఇంకో బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది. బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు తలుపు కూడా చూడండి మంచిగా గోల్డ్ ఫినిషింగ్తో చాలా బాగుంది ఇది. ఈ బెడ్రూమ్ కూడా మనకు సపరేట్గా విండో ఉంది, వెంటిలేషన్ ఉంది. సో ఇబ్బంది లేదు మనకి. సో ఈ మొత్తం కబోర్డ్లు అనమాట. మనకి ఇటు సైడ్ ఏం చేశారంటే మన బీరో ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో ఆ బీరో పెట్టుకోవడానికి అయితే ఇక్కడ కబోర్డ్ ఇచ్చారు సపరేట్గా. రూమ్లో స్పెషల్ ఏముందంటే ఈ బెడ్రూమ్లో హెడెన్ బాత్రూమ్ ఉంది. అంటే ఈ డోర్ తీస్తేనే మనకు బాత్రూమ్ కనబడుద్ది. చూడండి ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఎంట్రన్స్లో కూడా కింద మార్బుల్స్ వేసారు, చాలా బాగుంది ఇక్కడ. వావ్, ఇది కూడా చాలా పెద్దదన్నమాట బాత్రూమ్, చాలా పెద్దగా ఉంది. హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు వస్తాయి. షవర్ వాజ్ ఉంది. సో మొత్తం ఉంది సెటప్ ఫుల్గా. టాయిలెట్ కూడా వెస్ట్రన్ టాయిలెట్. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాష్రూమ్కి సపరేట్గా వెంటిలేషన్ కూడా ఉంది. చల్ల గాలి వస్తుంది బయట నుంచి నీట్గా. సో ఫ్రెండ్స్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ లెక్కే ఇది వాల్కి అటాచ్మెంట్ ఇచ్చేసారు. సో మనం ఏంటంటే మనం స్నానం చేసేటప్పుడు థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఉన్నాయి. అండ్ మనం రెడీ అవ్వడానికి ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చారనమాట. ఇది చాలా బాగుంది. పైన సీలింగ్ అయితే ఇది కొంచెం బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు. సీలింగ్ వస్తారు, సీలింగ్ చూడండి పైన. సో కొంచెం డిజైన్ అయితే చాలా బాగుంది ఇది. దీనికి మంచిగా ఫ్యాన్ బిగిస్తే మంచి లుక్ వస్తుంది అనమాట బెడ్రూమ్కి కూడా. అయితే ఇల్లు అయితే చూశారు కదా, ఇల్లు అయితే నాకైతే ఓకే బాగా నచ్చింది అనమాట. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మంచి ఇల్లు అయితేనే మన ఛానల్లో తీసుకొచ్చి పెడతాను. ఎలా పడితే అలా ఇల్లు ఉంటే నేను పెట్టాను. సో ఎలా పెడతా అంటే ఫ్యూచర్లో ఇల్లు కొంటే మీకు గ్రో అవ్వాలి. కొన్ని రోజుల తర్వాత అమ్ముకున్న మళ్ళీ మీకు లాభం వచ్చేలాగా ఏరియా బాగుండి, అట్మాస్ఫియర్ బాగుండి, గ్రౌండ్ వాటర్ బాగుండి, అన్నీ కలగలిపి ఒక ఇల్లు బాగుంటేనే పెడతాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ డ్రీమ్ కదా ఇల్లు అనేది. సో ఏ ఇల్లు పెడితే ఇల్లు మన ఛానల్లో రాదు, మంచి ఇల్లే వస్తాయి. మీకు కూడా ఇలా అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఇవ్వాలంటే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కాల్ చేయండి, మంచిగా ఇల్లు ఉంటే చెప్పండి. దాన్ని కూడా ఇలా వీడియో చేసి పెడదాం, ఎవరికన్నా ఉపయోగపడుద్ది కదా. ఇంకా అసలు వీడియోలోకి వచ్చేస్తే అసలు ఈ ఇల్లు వచ్చేసరికి బెల్ వచ్చేసరికి 55 lakhs చెప్తున్నాడు. సో ఫుల్ సెటప్తో ఉంది ఇల్లు, నీట్గా అన్నీ చేస్తున్నారు. మీరు ఇంట్లో డైరెక్ట్గా వచ్చేసి ఉండిపోవచ్చు. కానీ ఇక్కడ బిల్డర్ ఇంకో ఆఫర్ కూడా ఇచ్చాడు. ఇంకో ఆఫర్ ఏంటంటే ఇంకో 5 lakhs ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే 10 lakhs సరిపోను ఫర్నిచర్ ఇస్తా అని చెప్తున్నాను. 10 lakhsకి విలువ గల ఫర్నిచరు. అంటే ఏమేమి వస్తాయి అంటే మనకి హాల్లోకి వచ్చేసరికి దివానా కాట్ వస్తుంది, తర్వాత సోఫా సెట్ వస్తుంది. అండ్ మనకి బెడ్రూమ్కి వచ్చేసరికి బెడ్రూమ్లో మంచాలు వస్తాయి, ఏసీలు వస్తాయి. 2 బెడ్రూమ్లో మంచాలు వస్తాయి, 2 బెడ్రూమ్లో ఏసీలు వస్తాయి. అండ్ కిచెన్కి వచ్చేసరికి చిమ్నీ వస్తుంది, సో స్టవ్ వస్తుంది, సో మీకు వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది, అండ్ మీకు ఏసీ కూడా వస్తుంది. సో ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో కావాల్సిన సామాన్లు మొత్తం వాళ్ళే ఇస్తా అంటున్నారు. అండ్ ఫ్యాన్లు కూడా ఇస్తా అంటున్నారు. సో 60 lakhs కానీ మీరు పెట్టుకుంటే, సో 6 lakhs కానీ పెట్టుకుంటే ఇంట్లోకి జస్ట్ ఒక సిలిండర్తో వచ్చి ఉండిపోవచ్చు మనం. మొత్తం వాళ్ళు ఇస్తా అని చెప్తున్నారు. అండ్ ఈ ఇల్లు కొంటే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు దీనికి దగ్గరలోనే అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు 1 weekలో. ఆల్రెడీ దానికి ఫ్లెక్సీ బ్యానర్ కూడా పెట్టారు, ఇప్పుడే నేను చూశాను. మీరు కానీ ఇప్పుడు కానీ ఇల్లు కొనుక్కుంటే ఫ్యూచర్లో ఇంకా అది అపార్ట్మెంట్ రెడీ అయిందంటే ఆటోమేటిక్గా కాస్ట్ పెరిగిద్ది కదా పక్కన ఉన్నాయని. ఆ ప్లేస్లో అలాగే ఇది కూడా కాస్ట్ పెరిగిద్ది.
సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. బిల్డర్తో కూర్చొని మాట్లాడదాం. కొంచెం లైట్గా బేరం అయితే ఉంటుంది. అదనమాట. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇల్లు కొనపైన మీ ఫ్రెండ్స్ కూడా ఇల్లు షేర్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడెక్కడ ఇల్లులు ఉన్నాయి, సో ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి అనేది ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు కూడా కొంచెం మనీ సేవ్ చేసుకుని ఇల్లు కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. సో ఇదనమాట. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.